हाय फ्रेंड्स, वेलकम टू लकी तेलुगु ఛానల్। సో ఈరోజు నేను మీకు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ నేర్పిపోతున్నాను। అవి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో ఎలా కట్ చేయాలో నేర్పిస్తాను మీకు। చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్। నేను ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకునేటప్పుడు క్లాత్ డబుల్ ఫోల్డ్ ఉండాలి। నేను ఇప్పుడు ఫస్ట్గా ఏ బ్లౌజ్ కట్ చేస్తున్నా కానీ ముందుగా హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి। సో హ్యాండ్స్కి ఇది హాఫ్ ఇలా చేస్తున్నాను। 4 ఫోల్డ్స్ ఉండాలి। 1 2 3 4 చూసారు కదా, 4 ఫోల్డ్స్। ఇది వచ్చేసి నా బ్లౌజ్ 36 సైజ్ బ్లౌజ్ ఇది। ఇప్పుడు నేను మీకు 36 సైజ్ బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తున్నాను। ఇప్పుడు హ్యాండ్స్ కొలతలు ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు। ఇది షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా తీసుకోవాలి। ఇక్కడ నుంచి హ్యాండ్స్ 6 ఇంచెస్ ఉంది, చూస్తున్నారు కదా, 6 ఇంచెస్ ఉంది। సిక్స్ ఉంది। సో నేను ఇక్కడ కింద స్టిచ్చింగ్కి పైన స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను। సో 6 + 1 ఇంచ్ వచ్చేసి 7। సో నేను ఇప్పుడు 7 ఇంచెస్ పెడుతున్నాను। ఇప్పుడు హార్మోల్ చెకింగ్, ఇది హార్మోల్। ఇక్కడ నుంచి షోల్డర్ దాకా చూసారు కదా, ఇక్కడ నుంచి షోల్డర్ దాకా 9 ఇంచెస్ వచ్చింది। ఇప్పుడు 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, మనం ఇక్కడ డౌన్ చేతి కిందికి ఇక్కడికి 2 ఇంచెస్ తగ్గుతుంది అనమాట। ఇది వచ్చేసి మన చేతి కిందకి వచ్చేది, ఇది ఇక్కడ 2 ఇంచెస్ తక్కువగా చేసుకొని తీసుకోవాలి। సో ఇక్కడ 7 అయితే మనం అక్కడ 5 తీసుకోవాలి। ఇది సంఖ భాగం। సో 5 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు మనం సంఖ ఎంత తీసుకున్నాం, హార్మోన్లో 9 ఇంచెస్ కాబట్టి ఇక్కడికి మార్క్ వేసేసుకోవాలి, 9 ఇంచెస్। ఇది వచ్చేసి మనం స్టిచ్చింగ్కి లోపల ఖర్చుకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది। ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసేసుకున్నాం దీనికి। సో ఇప్పుడు దీన్ని 9 ఇంచెస్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్, 9 ఇంచ్కి 4.5, ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు పై భాగం ఇది ఇలా, ఇది పై భాగం, ఇది వచ్చేసి కింద భాగం ఫ్రంట్ పీస్, ఇది బ్యాక్ పీస్ అనమాట। ఇప్పుడు మనం ముందుగా బ్యాక్ పీస్ కట్ చేసుకోవాలి। ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఫస్ట్గా బ్యాక్ పీసే కట్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా, ఇది ఎక్స్ట్రా మనకు లోపల ఖర్చుకి ఇది బ్యాక్ పీస్। ఎప్పుడు మీరు కట్ చేస్తున్నా ఫస్ట్ బ్యాక్ పీసే కట్ చేసుకోవాలి। ఇక్కడ వచ్చేసి మనకు కరెక్ట్ సైజ్కి ఒక చట్కా, ఇక్కడ మిడిల్ పీస్కి ఒక చట్కా। ఇప్పుడు ఫ్రంట్ పీస్ ఎలా కట్ చేసుకోవాలంటే 2 పీసెస్ తీసి పెట్టేసుకోవాలి। చూడండి, నేను ఇది 2 పీసెస్ తీసేసుకున్నాను, అది పక్కన పెట్టేసాను। ఇది ఇంకో 2 పీసెస్, ఇది ఫ్రంట్ పీస్కి అనమాట। ఇప్పుడు మనం మార్క్ వేసుకున్న విధంగా ఫ్రంట్ పీస్ కట్ చేసుకోవాలన్నమాట। ఇక్కడ ఫ్రంట్ పీస్ అని తెలియడానికి మళ్ళీ ఇక్కడ చట్కా। ఇప్పుడు చూడండి, చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ పీస్ కొంచెం హాఫ్ ఇంచ్ తగ్గు ఉంటుంది, బ్యాక్ పీస్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది। చూస్తున్నారు కదా హ్యాండ్స్, చూడండి హ్యాండ్స్ అయిపోయింది కదా। ఇప్పుడు మనం బ్యాక్ పీస్ తీసేసుకుందాం। బ్యాక్ పీస్కి వచ్చేసి జాయింట్ ఉండాలి, ఇదో జాయింట్ పీస్ బ్యాక్ పీస్కి। సో జాయింట్ ఉండే దగ్గర ఇలా వేసుకుంటున్నాను నేను। ఇది వచ్చేసి ఓపెన్ పీస్, జాయింట్ పీస్ ఇలా ఉంటుంది। సో దీన్ని 2గా చేస్తున్నాను। చూడండి జాయింట్ పీస్। సో ముందుగానే ఇప్పుడు నా బ్లౌజు వెనకాల పార్ట్ లెంత్ ఎట్లా తీసుకోవాలంటే షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టుకుని కింద ఇలా పట్టుకోవాలన్నమాట। మనకి ఇప్పుడు నాది 16.5 వచ్చింది, చూస్తున్నారు కదా।
16.5. సో 16.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే కింద మనకు ఫోల్డింగ్కి పైన షోల్డర్ ఫోల్డింగ్కి హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి దానికి 16 + 1 ఇంచ్ 17.5 పెట్టుకుంటున్నాను నేను. 17.5 చూస్తున్నారు కదా, 17.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ హాఫ్ ఇంచు స్టిచ్చింగ్కి, ఇక్కడ షోల్డర్కి హాఫ్ ఇంచు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారు కదా, మనకి స్టిచ్చింగ్ వచ్చేసరికి నా బ్లౌజ్ లెంత్ వచ్చేస్తుంది అనమాట 16.5. ఒకవేళ మీది 15 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ అయితే 16 పెట్టుకోవాలి. అలాగా ఇప్పుడు నా నడుముకి 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఇవి వచ్చేసి డాట్స్కి వెళ్ళిపోతాయి. నడుము కొలత ఎలా చూసుకోవాలో చూపిస్తాను. ఈ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఈ స్టిచ్చింగ్ వరకు టేప్ పెట్టుకోవాలి. చూడండి 17.5 వచ్చింది. చూడండి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టుకి, సో దాన్ని సగం చేస్తే 17.5 కాబట్టి దాన్ని సగం చేద్దాం ఇప్పుడు. సో టేప్ని హాఫ్గా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో మనకి 8.3 వచ్చింది. చూడండి 8.5.3 వచ్చింది కాబట్టి మనం అదే మెజర్మెంట్ ఇక్కడ పెట్టేసుకుందాం. ఈ 1 ఇంచ్ మనం వదిలేసేయాలి. ఈ 1 ఇంచ్ నుంచి మనం కౌంట్ చేసుకోకూడదు అసలుకి, ఎందుకంటే ఇది వచ్చేసి డాట్స్కి. చూస్తున్నారు కదా, ఈ డాట్స్కి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాము. సో దాన్ని కౌంట్ చేయకుండా ఆ 1 ఇంచ్ మెజర్మెంట్ దగ్గర నుంచి మనం మెజర్మెంట్ వేసుకోవాలి. సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా మన ఖర్చులేకి. ఇప్పుడు నెక్ ఎలా చూసుకోవాలంటే, బ్లౌజ్ని ఇలా 2 నడుముల దగ్గర ఆ కుట్టుకి ఈ కుట్టుకి సమానంగా మర్చుకోవాలి. చూడండి సమానంగా మడత పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి తీస్తే మన బ్లౌజ్ హాఫ్ కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ ఉంది. సో 5 ఇంచెస్ పైకి కిందికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కాబట్టి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. 6 ఇంచెస్ తీసుకున్నాను. నేను రౌండ్ నెక్ పెడుతున్నాను. సో 3 ఇంచెస్ నేను వెడల్పు తీసుకున్నాను. మామూలు చాలా వరకు ప్లెయిన్ బ్లౌజ్కి రౌండ్ నెక్ అయితే బాగుంటుంది. స్క్వేర్ పెడితే అంచుల దగ్గర కొంచెంగా మనకి స్టిచ్చెస్ ఊడిపోతాయి, లేదంటే చినిగిపోతాయి. సో లైనింగ్ బ్లౌజులకి స్క్వేర్ నెక్ పెట్టుకోవచ్చు, కానీ ప్లెయిన్ బ్లౌజులకి రౌండ్ నెక్ అయితే చాలా బాగుంటుంది, మనకు చాలా రోజులు లైఫ్ వస్తుంది. సో అందువల్ల నేను రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను లెంత్ వేసుకున్నాను కదా, నా షోల్డర్ వచ్చేసి 16.5. ఆ షోల్డర్ ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. 6.5. షోల్డర్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి. చూడండి సో 13 నా షోల్డర్. సో 13కి హాఫ్ చేసుకోవాలన్నమాట టేప్తో. 13కి హాఫ్ చేసుకుంటే 6.5 వచ్చింది. చూడండి 13కి హాఫ్ చేసుకుంటే 6.5. కొన్ని మెజర్మెంట్స్ మీకు హాఫ్ చేయడం తెలియకపోయినప్పుడు టేప్లోనే మీరు దాన్ని హాఫ్గా మడత పెట్టేస్తే మీకు కరెక్ట్గా అది లెంత్ ఇచ్చేస్తుంది మీకు. సో నేను 6.5 తీసుకుంటున్నాను షోల్డర్ని. సో స్ట్రైట్ లైన్ గీసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం కింద 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, పైన కూడా అదే తీసుకోవద్దు, ఎందుకంటే కొంతమందికి షోల్డర్ జారుతుంది. ఇక్కడ వచ్చేసి నేను 2.5 తీసుకుంటున్నాను. కొంచెం లావుగుండే వాళ్ళకంటే 3 తీసుకోవచ్చు, కింద పైన ఒకే మెజర్మెంట్ తీసుకోవచ్చు. సో నేను నా షోల్డర్స్ కొంచెం జారుకుండా ఉండాలని, ఇంకోటి ఈడ మనం వెడ్త్ తీసుకుంటాం కాబట్టి ఈడ తక్కువ ఉండాలి. సో నేను 2.5 తీసుకుంటున్నాను. సో ఇక్కడి నుంచి నేను కనెక్ట్ చేసేస్తున్నాను.
చూడండి రౌండ్ ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని రౌండ్ గీసేసుకున్నాను నేను. ఇప్పుడు సంక ఇక్కడి నుంచి మనకి ఇక్కడికి 9.5 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకంటే సంక 9 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మనకు 9.5 తీసుకోవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ షోల్డర్ మెజర్మెంటే. చూడండి ఇది వచ్చేసి ఈ పార్ట్ అనమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి 9.5 కరెక్ట్గా ఉంది. ఇక్కడ కూడా నేను ఇప్పుడు 9.5 తీసుకున్నాను. స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు మన కింద వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ వదులుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా 1 ఇంచ్ వదిలేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం పెట్టుకున్న మెజర్మెంట్ పెట్టుకొని మళ్ళీ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇది ఖర్చులకి. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు సంఖ్య ఎలా చూసుకోవాలంటే ఇద్దండి. సేమ్ అప్పుడే నేను మీకు స్లీవ్స్ చూపించాను కదా, చూడండి 9 ఇంచెస్ వచ్చింది సంకనది. సో సేమ్ ఇప్పుడు నేను ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను వెనకాల కాబట్టి. ఇక్కడ మనం లైట్గా రౌండ్ షేప్గా కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు నా సంక 9 ఇంచెస్ కదా, ఇక్కడ అన్ని ఇంచెస్ ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా 9 ఇంచెస్ వచ్చింది. ఖర్చు బొంగ 2 ఇంచెస్ ఇక్కడ. సో ఇది నా సంక 9 ఇంచెస్ చూసారు కదా. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కర్వ్ తీసుకున్నాను, 9 ఇంచెస్ వచ్చేసింది. ఇప్పుడు మనకు ఇది కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు నీట్గా కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. క్రాస్ కట్. ఇప్పుడు నేను మీకు క్రాస్ కటింగ్ చూపిస్తాను. ఫ్రంట్ పీసు చాలామంది స్ట్రైట్ కటింగ్ వేసుకుంటారు, కొంతమంది క్రాస్ కటింగ్ వేసుకుంటారు. నేను క్రాస్ కటింగ్ వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు క్లాత్ ఇలా వేసుకోండి. బ్యాక్ పీస్ ఉంది కదా, ఇది వచ్చేసి చూడండి, ఇది ఓపెన్ ప్లేస్. ఇలాగా ఇది ఓపెన్ క్లాత్. ఇప్పుడు దీనికి నేను బ్యాక్ పీస్ని ఇలా వేసుకోవాలి క్రాస్గా. చూస్తున్నారు కదా, నెక్ పీస్ ఇటు పక్కకు రావాలి, ఇటు పక్క విడిగా ఉంది. ఫ్రంట్కి మనకు హుక్స్కి కాజా కావాలి కాబట్టి ఓపెన్లో తీసుకున్నాను. బ్యాక్ పీస్కి ఏమంటే మనకి ఏం రాదు కాబట్టి జాయింట్ పీస్లో తీసుకున్నాను. క్లాత్ చూడండి క్రాస్గా వేసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పీస్ లెంత్ ఎలా చూసుకోవాలో చూపిస్తాను. ఇది ఫ్రంట్ పీసు.
టేప్ని మనం బెల్ట్ షేప్ దగ్గర నుంచి షోల్డర్ దాకా తీసుకోవాలి. ఎందుకంటే బెల్ట్ షేప్ని మనం వదిలేసేయాలి దీంట్లో, ఎందుకంటే అది కొలత వేరేది వస్తుంది కాబట్టి బెల్ట్ షేప్ వదిలేయాలి. అక్కడ నుంచి ఇక్కడికి నాకు 13 ఇంచెస్ వచ్చింది. సో 13 ఇంచెస్కి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను, అంటే 14. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే షోల్డర్ దగ్గర 1/2 ఇంచెస్, బెల్ట్ పీస్ దగ్గర 1/2 ఇంచెస్ పోతే మనకి కరెక్ట్గా 13 ఇంచెస్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. సో చూడండి 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పీసు, ఇది బ్యాక్ పీస్ వేసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్ కిందకే మార్క్ వేసేసుకోండి, క్రాస్ వేసుకున్నాం కాబట్టి. షోల్డర్ అంతా ఒకే మెజర్మెంట్ వస్తుంది కాబట్టి అలాగే వేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలంటే, ఇది నెక్ షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా మెజర్మెంట్. సో 7 వస్తుంది, చూస్తున్నారు కదా, 7 వస్తుంది. నేను 7 పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనం మళ్ళీ కటింగ్ అంతా చేసుకునేసరికి మనకు అదే మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్ వరకు కొంచెం తక్కువగానే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవద్దు, ఎందుకంటే జారుతుంది లేదా కిందకు వచ్చేస్తుంది. సో నేను కరెక్ట్గా 7 తీసుకుంటున్నాను. చూడండి 7. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ నెక్కి కనెక్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ నుంచి 7 ఇంచెస్ తీసుకున్నాను నెక్. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది ఉక్స్ పట్టి, ఇక్కడ నుంచి కింద షేప్ పట్టి వరకు నాకు కరెక్ట్గా 4.5 వచ్చింది. సో దానికి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 4.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా 5.5. సో ఇదో 5.5 మార్క్ వేసుకున్నాను. ఇదే క్లాత్ మెజర్మెంట్ని కింద కూడా అలాగే మెజర్మెంట్ వేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి సేమ్ నా బెల్ట్ షేప్ వదిలిపెట్టేసి ఇక్కడ చూస్తే 7 ఇంచెస్ వచ్చింది. దానికి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. అప్పుడు 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి, చూసుకోండి. సో ఇప్పుడు నేను ఈ క్లాత్ తీసేస్తున్నాను, ఎందుకంటే మనం క్లీన్గా మెజర్మెంట్ చేసుకున్నాం కాబట్టి క్లాత్ తీసేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనం వేసుకున్న మెజర్మెంట్కి కరెక్ట్గా ఆడాడ మార్క్ చేసుకున్న దగ్గర వేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సేమ్ రౌండ్ షేప్. ముందు పక్క నెక్ ఎక్కువ బ్రాడ్ పెట్టద్దు, ఎందుకంటే కిందికి వచ్చేస్తుంది, మన శారీలకి ఇబ్బంది అవుతుంది. సో చాలా బ్రాడ్ పెట్టద్దు, లైట్గా బ్రాడ్ చేసుకుంటే చాలు. సో నేను 1/2 ఇంచెసే పెట్టుకున్నాను ముందు పక్క నెక్. ఆ తర్వాత బ్యాక్ ఇంచెస్ వచ్చేసి మనం 1.5 ఇంచ్ ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్కి 1 ఇంచ్ పెట్టుకుంటే చాలు. చూస్తున్నాం కదా, స్క్వేర్ పీస్ దగ్గర 1 ఇంచ్, బ్యాక్కి ఫ్రంట్కి 1/2 ఇంచ్ మెజర్మెంట్. చూసారు కదా, బ్యాక్ పీస్ మెజర్మెంట్ ఇది ఫ్రంట్ పీస్ మెజర్మెంట్. సో దానికి దీనికి నేను 1/2 ఇంచ్ తేడా తీసుకున్నాను. చూసుకోండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ పీసు క్రాస్ కటింగ్ ఇది. సో కట్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేస్తున్నాను. నీట్గా మెజర్మెంట్ చేసుకున్న దగ్గర కట్ చేసుకోండి.
ముందు పక్క హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే చేతిలో ముందు పక్క హాఫ్ ఇంచ్ మనం డౌన్ చేసాం కాబట్టి బ్లౌజ్లో కూడా ముందు పక్క హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ పీసు, ఇది ఫ్రంట్ పీసు. చూడండి బ్యాక్ పీస్కి ఫ్రంట్ పీస్కి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా డౌన్ ఉంది. ఫ్రంట్ పీస్ ఇది బ్యాక్ పీసు. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ బెల్ట్ షేప్ తీసేసుకుందాం. షేప్ పట్టి అంటారు, కొంతమంది బెల్ట్ షేప్ అని కూడా అంటారు. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలో చూపిస్తాను. కాజా పట్టి ఉంది కదా, కాజా పట్టి దగ్గర నుంచి మెజర్మెంట్ తీసుకుందాం. కాజా పట్టి దగ్గర నుంచి ఇక్కడికి కరెక్ట్గా 9 ఇంచెస్ ఉంది. సో దానికి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇది ఇక్కడ అంచు పీస్ వచ్చి ఉంటుంది, మనకి అంచు పీస్ పక్కన తీసుకున్నాము ఎందుకంటే స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్, మళ్ళీ మన లోపల క్లాత్కి 2 ఇంచెస్, ఇక్కడ సైడ్ పక్క లాస్ట్ 4 ఇంచెస్, ముందు పక్కకి సేమ్ 4 ఇంచెస్, మధ్యలో మట్టుకు సెంటర్ పార్ట్ మట్టుకు 3 ఇంచెస్. ఎందుకంటే మనకి సెంటర్ పార్ట్లో డాట్స్ వస్తుంది, ప్లస్ మనం ఆడ కొంచెం కట్ చేసుకున్నాం కాబట్టి సెంటర్ పార్ట్ మట్టుకు తక్కువ 3 ఇంచెస్ వస్తుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ మట్టుకు 4 ఇంచెస్ తీసుకోవాలి. నేను ఇప్పుడు షేప్ వేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ పీస్ కదా. ఇక్కడ ఎందుకు 3 ఇంచెస్ తీసుకున్నాం అంటే ఈ కర్వ్ దగ్గర స్ట్రైట్ పీస్ తీసుకుంటే కూర్చోదు. సో మనం ఇక్కడ 3 ఇంచెస్ తక్కువ తీసుకున్నాం ఈ వీటికి. ఇప్పుడు చూడండి, సో ఇది ఫ్రంట్ పీసు. ఫ్రంట్ పీస్ దగ్గర చిన్నగా చట్కా వేసేసుకుందాం. చట్కా వేసుకోవడం వల్ల మనకు క్లారిటీగా ఎక్కడెక్కడ ఏమని తెలిసిపోతుంది. సో ఇది ఫ్రంట్ పీసు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వస్తుంది మనకు జాకెట్. చూడండి నీట్గా. అండ్ ఇదండి బ్లౌజ్ కటింగ్, ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఇది. సో నా మెథడ్లో మీది హ్యాండ్స్, నా మెథడ్లో మీకు చూపించేసాను. నేను ఇంతవరకు అయితే నేను అందరికీ ఇలాగే కుడుతున్నాను. దీని స్టిచ్చింగ్ వీడియో నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ చూసుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఉక్స్ పట్టి, కాజాల పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. వెనకాల కిందికి మనం ఎమ్మింగ్ పట్టి ఇచ్చుకోవాలన్నమాట బ్యాక్ పీస్కి. ఇక్కడ వచ్చేసి మనం ఎమ్మింగ్ పట్టి ఇచ్చుకుంటాం. దీనికి ఇచ్చుకున్నాం చూడండి ఎమ్మింగ్ పట్టి. దానికి 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఇది చూసుకోండి. మనం వచ్చేసి ఇది అంచు పీస్ అని చెప్పాను కదా, ఆ పక్కకు తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది ఫోల్డింగ్ చేసే అవసరం ఉండదు అనమాట, అలాగే స్టిచ్ చేసేసుకోవచ్చు మనం. అంచు పీస్ దగ్గర 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ ప్లస్ ఇది విడ్త్ లెంత్. ఇది మనం ఎలా తీసుకోవాలంటే కొలత 14 ఇంచులు ఉంది. చూసారు కదా, ఈ మెజర్మెంట్కి కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇది 12.5 ఇంచ్ వచ్చింది. సో ఇది 14 ఇంచులు ఉంది. సో మనకు సరిపోతుంది అది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ చేసుకున్నాం కదా, అది కలిపేసుకున్నాం. నేను ఇప్పుడు ఇది కట్ చేసేసుకుంటున్నాను, స్ట్రైట్ పీస్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ ఎమ్మింగ్ పీస్ అనమాట. బ్యాక్ సైడ్కి కింద
చూడండి ఇక్కడ వస్తుంది, అది ఇక్కడ వస్తుంది బ్యాక్ ఎమ్మింగ్ పీస్. ఇది మనం స్టిచ్చింగ్ చేసినాక లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది బ్యాక్ ఎమ్మింగ్ పీసు. ఇది మీకు చూపించాను కదా. ఇప్పుడు కాజా పట్టి ఉక్సులు పట్టి చూపిస్తాను. మనం నెక్ కట్ చేసుకున్నాం కదా, నెక్ కట్ చేసిన భాగం ఇది. దీంతోనే మన కాజా ఉక్సులు పట్టి చూపించేస్తాను. నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి, నేను మామూలుగా ముందుగా నా మెజర్మెంట్ బ్లౌజ్ కదా ఇది వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. దానికి నేను అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ 9 ఇంచెస్ తీసుకుంటున్నా. సో కింద నుంచి 9 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటా. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేస్తున్నా. మనకు దీంట్లోనే ఉక్సులు పట్టి కూడా వచ్చేస్తుంది. ఇది 2 పీసెస్ కదా, సో మనం ఇక్కడ సెంటర్ కట్ చేసేసుకుందాం. దీన్ని నీట్గా 4 షేప్లో కట్ చేసేసుకోవాలి. నీట్గా అటు ఇటు ఏ కట్స్ లేకుండా కట్ చేసేసుకుంటాం. ఉక్సులు పట్టి కన్నా కాజా పట్టి కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు నేను ఉక్సులు పట్టి 1.5 ఇంచ్ తీసుకున్నాను. కాజా పట్టి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. దానికి దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. సో ఇది కాజా పట్టి, ఇది ఉక్సులు పట్టి. ఇప్పుడు మెడకి క్రాస్ పీస్ మనం ఎమ్మింగ్ పీస్ ఇవ్వాలి కదా, అది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. చూడండి, ఇలాంటి ఒక క్లాత్ తీసుకోండి. మనం దాంట్లో మిగిలిన క్లాత్ ఇలా లైక్ చూడాలన్నమాట. క్రాస్ వస్తుంది కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కట్ చేసేసుకుందాం. నేను ఇలాగే 5-6 ఇంచులు పీసులు కట్ చేసేసుకుంటున్నాను 1 ఇంచ్ విడ్త్తో. చూడండి, ఇది 1 ఇంచ్ ఉంది. కరెక్ట్గా 1 ఇంచ్ విడ్త్తో 5-6 పీసులు కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే చూసారు కదా 1.5 ఇంచ్ ఉంది ఇది. అన్నీ నేను అలాగే ఒక 5-6 పీసెస్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రాగానే పీసులు కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను 3 పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది సాల్వ్. ఇంకొక క్లాత్ తీసుకుంటాను ఇలాంటిదే. ఇది మీటర్ క్లాత్ కాబట్టి మనకు క్లాత్ చాలా ఉంది. సో 18 సెంటీమీటర్స్ క్లాత్ అయితే మనకి ఇంత క్లాత్ రాదు. చూడండి, మళ్ళీ దీని దగ్గర కూడా నేను ఇలా క్రాస్ చేసి చూస్తున్నాను. ఇది క్రాస్ లేదు, ఇక్కడ ఉంది. సో సేమ్ అలాగే కట్ చేసేస్తాను క్రాస్గానే. ఎమ్మింగ్ పీస్కి క్రాస్ పట్టి అయితే క్లియర్గా కూర్చుంటుంది. స్ట్రైట్ పీస్కి ఏమంటే మనం ఫిల్ చేసుకొని కుట్టుకోవాలి. సేమ్ అన్నీ నేను 1.5 ఇంచ్తోనే కట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, నేను దగ్గర 9 పీసులు కట్ చేసుకున్నాను. 1 2 3 4 5 6 7 8 9 పీసెస్ కట్ చేసుకున్నాను. సో ఇవి మనకి ఎమ్మింగ్ సరిపోతాయి. ఇవి వచ్చేసి ఎమ్మింగ్ పట్టీకి ఎమ్మింగ్ పీసులు క్రాస్ షేప్లో ఉన్నాయి. సో చూడండి, ఇది ఉక్స్ పట్టి, ఇది కాచా పట్టి, ఇది వచ్చేసి ఎమ్మింగ్ బెల్ట్ బ్యాక్ సైడ్కి, ఇది నెక్ పట్టి క్రాస్ పీసు. చూసారు కదా బ్లౌజ్ కటింగ్. నేను మా అక్కయితే ఇలాగే కుడతాము అందరు బ్లౌజులు. మేమిద్దరము సేమ్ ఇదే మెథడ్స్తో కటింగ్ చేసుకుంటాము. సో మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ ఉన్నా మాకు కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మేము కట్ చేసిన బ్లౌజ్ కటింగ్. సో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.